హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ శ్రీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో నేను ఈరోజు మీకు స్పెషల్ ఇది వచ్చేసి చాలా ఫేమస్ టెంపుల్ అండి. ఒకప్పుడు ఈ టెంపుల్కి రావాలంటే భయపడేవాళ్ళు, అసలు ఎవరు రాకుండా ఉండేవాళ్ళు, వచ్చినా తిరిగి వెళ్ళేవాళ్ళు కదని చెప్పేసి అంటూ ఉంటారు. అంత ఫేమస్, అంత ఉగ్రరూపం ఉంది అమ్మవారు వచ్చేసి. సో అమ్మవారు ఆ ఊరిలో తిరుగుతుంది అని చెప్పేసి కూడా టాక్ ఉంది. సో ఇది వచ్చేసి కాటేరమ్మ టెంపుల్ అండి, మహిషాసుర మర్దిని అని కూడా అంటారు. సో తర్వాత నెమ్మదిగా ఇంప్రూవ్ చేసి ఈ రకంగా పెద్ద టూరిస్ట్ ప్లేస్ లాగా చేశారు. ఇంకా అమావాస్య రోజు అయితే చాలా బాగా చేస్తారు ఈ గుళ్ళో వచ్చేసి. నెక్స్ట్ ఇక్కడ ఈ ముందు బస్సులు అవి కూడా ఫెసిలిటీ లేదు, ఇప్పుడు రోడ్డు అదంతా చేసి బస్సుల ఫెసిలిటీ కూడా పెట్టారు ఇంకా బెంగళూరులో. నెక్స్ట్ వచ్చేసి ఈ గుడిలో వచ్చేసి దీపాలు నువ్వుల నూనెతో కానీ, నెయ్యితో కానీ, నిమ్మకాయలతో కానీ, బెల్లంతో కానీ, గుమ్మడికాయలతో కానీ వెలిగిస్తారు. సో రెండు వచ్చేసి 11 అయినా వెలిగించవచ్చు, లేదంటే కనుక 360 వెలిగించు. మేము మొత్తానికి ఇంకా అవి కొనేసుకుని లోపలికి వచ్చి క్యూలో వచ్చేటప్పుడు అమ్మవారిది ఇక్కడ ఊరింపు సేగుంటే తీసుకున్నాం. ఇది అసలైన అమ్మవారు అంటే చాలా పవర్ఫుల్ అమ్మవారు, చూసారు కదా. కాటేరమ్మ టెంపుల్ చాలా బాగుంది. అమ్మవారు కూడా ఎంత ప్రశాంతంగా, అసలు ఎంత బాగుందంటే అమ్మవారి దగ్గరే దీపాలు వెలిగించేసి అమ్మవారికి చూపించేసి అక్కడ అమ్మవారికి చూపించినట్టు మనం తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలండి. ఇక్కడ చూసారా కాటేరమ్మ దేవస్థానం అని అమ్మవారిది ఉంది కదా, సో దాని ముందు పెట్టాలి. ఇక్కడ మనం ముగ్గేసేసి నెమ్మదిగా మనం తీసుకొచ్చి ఇట్లా పెట్టి మనకు కావాలని మనం అనుకున్నది జరగాలి అనేది అమ్మవారిని మనసులో గట్టిగా తలుచుకొని తీసుకోవాలండి. సో బెల్లమైనా కొనిసి పెట్టచ్చు, దీపాలైనా పెట్టచ్చు, గుమ్మడికాయైనా పెట్టచ్చు. అన్నిట్లో 2 ఒత్తులు అట్లా ఇస్తారు, బట్ గుమ్మడికాయలతో 360 ఒత్తులు ఇస్తారు. ఇక్కడ వచ్చేసి మనకి దిష్టి తీస్తారు, లేదు అంటే కనుక మనకి ఏదైనా ఉన్నా కానీ వాళ్ళు చెప్తారు ఎలా ఏంటి అని చెప్పేసి. మేము దర్శనం చేసుకొని బయటకు వచ్చేసిన తర్వాత చాలా షాప్స్ ఉన్నాయండి. ఒకప్పుడు ఇవన్నీ షాప్స్ ఏం లేవు. చూసారు కదా ఎంతమంది ఇక్కడ ముడుపు కట్టారనేది. అంత పవర్ఫుల్ అమ్మవారు వచ్చేసి. మనకి పెళ్ళి కావాలన్నా, చదువు బాగా చదవాలన్నా, జాబ్ రావాలన్నా, ఇల్లు కట్టుకోవాలన్నా, వెహికల్ కొనాలన్నా కానీ మనం ఏదంటే దానికి తగినట్టు ఒక శ్లోకం చెప్తారు వాళ్ళు. మనకే పని కావాలి అనేది ఆ శ్లోకాన్ని మనం 108 టైమ్స్ చదువుతూ అక్కడ చూస్తున్నారు కదా మర్రి చెట్టు, దాని చుట్టూ తిరిగి దండం పెట్టుకోవాలి. తిరగలేని వారు 54 టైమ్స్ అయినా తిరగాలి. నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత ఇక్కడ పడుకున్న కాటేరు అమ్మవారు ఉన్నారు, చూసారు కదా. సో మనం ఎక్కడైనా మనం ముడుపు కట్టవచ్చు అమ్మవారిని మనసులో తలుచుకొని. సో అమ్మవారు కూడా చాలా బాగుంది. తర్వాత ఇంకా దర్శనం చేసేసుకొని పిల్లలతో సరదాగా కాసేపు అలా తినేసుకొని మనం మార్నింగే ఇంట్లో ఏమైనా పులిహోర అలాంటివి ఏమైనా చేసుకుని తీసుకొచ్చి కూడా దర్శనం అయిపోగానే పిల్లలతో తినేసి నెమ్మదిగా బయలుదేరవచ్చు. ఇది మేముండే ఏరియా దగ్గర నుంచి అయితే మాకు వచ్చేసి 1 అవర్ పట్టిందండి. సో వెళ్ళడం 1 అవర్, రావడం 1 అవర్, 2 అవర్స్. అక్కడ ఒక 2 అవర్స్ మనకి. సో అభిషేకం చేయించుకోవడానికి, పూజ చేసుకోవడానికి ప్రత్యేకించి దానికి మనకి అక్కడ వచ్చేసి టోకెన్స్ ఇస్తారు. సో దాన్ని బట్టి. సో చూసారు కదా ఈ రోజు టెంపుల్ అంటే ప్రయాణం ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలిసింది.